ఒక ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి ఒక హోటల్కి వెళ్ళాడు. అక్కడ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకుంది ఎవరంటే మనోడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి. ఆ సీన్ చూసాక మనోడు సగం చచ్చిపోయాడు. ఆ అమ్మాయితో పాటు ఎవరున్నారో చూసిన తర్వాత మొత్తానికే ప్రాణం పోయింది. వీడియో చివరి వరకు విను. ఆ అమ్మాయితో పాటు ఎవరున్నారో తెలిస్తే నీ ఫ్యూజులు ఎగరకపోతే నన్ను అడుగు. అసలు ఏం జరిగిందంటే మనోడు బీటెక్ చదువుతున్నాడు. అయితే ఇంట్లో వాళ్ళు కాలేజ్ ఫీజుల కోసం ఇబ్బంది పెట్టలేక మనోడు పార్ట్ టైం జాబ్ గా ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఉంటాడు. అయితే మనోడికి ఇంటర్ కాలేజ్ నుంచి ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఇద్దరు లవ్ చేసుకున్నారు. 2 సంవత్సరాలుగా హ్యాపీగా ఉన్నారు. అయితే వీకెండ్ వచ్చింది. వీకెండ్ లో ఎక్కువగా డెలివరీస్ ఉంటాయని మనోడు డెలివరీస్ ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్లే ముందర తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్తాను, ఇవాళ అసలే వీకెండ్ కదా, ఇంట్లో అందరూ ఉన్నారు, ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి వాయిస్ స్లోగా చెప్పింది. ఏంటి అంత స్లోగా మాట్లాడుతావు అని చెప్పేసి మనోడు అడిగాడు. ఏం లేదు, ఇప్పుడు దాకా ఇంట్లో పని చేశాను, కొంచెం టైర్డ్ గా ఉంది, అందుకే రెస్ట్ తీసుకున్నాను అని చెప్పింది. ఓ అవునా, సరే అయితే జాగ్రత్త, నేనైతే బయటికి వెళ్తానని చెప్పాడు. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి అని చెప్పలా, బయటికి వెళ్తానని చెప్పాడు. ఒక అరగంటకి ఏమైందంటే ఒక హోటల్ నుంచి ఆర్డర్ వచ్చింది. అది దాదాపు మనోడు ఊరికాడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరే డబ్బులు ఎక్కువగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాడు. ఆ హోటల్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరో చెప్పాను కదా, మనోడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయితో పాటు పక్కనున్న వ్యక్తి ఎవరంటే మనోడు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన తన ప్రాణ స్నేహితుడు. అవును, మీరు విన్నది కరెక్టే. మన జీవితంలో తల్లిదండ్రులు కాక మన ప్రాణం కంటే ఎక్కువ అనుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అందుట్లో ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి 2 ప్రాణ స్నేహితుడు. వీళ్ళిద్దరు ఇంత దారుణంగా మోసం చేస్తారని అసలు ఎవరైనా అనుకుంటారా? కానీ వీళ్ళు చేశారు. ఆ సంఘటన చూసిన తర్వాత మనోడు తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నానే, నన్ను నేను ఏమీ చేసుకోలేకపోతున్నానే ఇంటికి వచ్చి చాలా రోజుల వరకు బయటికి రాలా. కానీ అతను చనిపోదామని చెప్పేసి చాలా రకాలుగా ట్రై చేశాడు. ఒకవేళ నేను చనిపోతే మా అమ్మా నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారని చెప్పి ఆ ఊరు విడిచి చాలా దూరంగా వెళ్ళిపోయి అక్కడే చదువుకుంటూ అక్కడే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ రోజున బతుకుతున్నాడు. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది ప్రాణం కంటే ఎక్కువగా అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు. అవునా కాదా? మనోడు తొందరగా ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలంటే అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మంచిది? మీరు మనోడికి ఇటువంటి సజెషన్లు ఇస్తారు? ఇటువంటి ఆడదాన్ని, ఇటువంటి నా కొడుకుల్ని అసలు ఏం చేస్తే మంచిది? కామెంట్ లో రాయండి. మంచిది.